బతుకమ్మ పండుగ 9 రోజులు తెలంగాణలో ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను కొలుస్తారు. 9 రోజులు జరుపుకునే ఈ పండుగ వేడుకలో ఒక్కరోజు మినహా మిగిలిన 8 రోజులు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. 9 రోజుల బతుకమ్మ పండుగలో మొదటి రోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అంటారు. మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. పువ్వులో కాండాలను నోటితో తెంపుతారు కాబట్టి ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. రెండవ రోజు బతుకమ్మ అటుకుల బతుకమ్మ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ అంటారు. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి నివేదిస్తారు. నాలుగవ రోజు నాన బియ్యం బతుకమ్మ అంటారు. నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ అంటారు. అట్లు లేదా దోస నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఆశ్వయుజ పంచమి. ఈ రోజు నైవేద్యం సమర్పించరు. బతుకమ్మ ఆడరు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, బియ్యం పిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ అంటారు. నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా తయారుచేస్తారు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ ఆశ్వయుజ అష్టమి నాడు అదే రోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఈ రోజు చివరి రోజు. చిరుధాన్యాలను పిండిగా చేసి సత్తుపిండి తయారు చేసి వాయినంగా ఇచ్చుకుంటారు. చివరి రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు చిన్న, పెద్ద చేరి, బతుకమ్మల చుట్టూ తిరుగుతూ రామ 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 ఉయ్యాలను పాటలు పాడుతూ, కోలాటాలతో కనువిందు చేస్తూ అంగరంగ వైభవంగా బతుకమ్మ ఆటలు ఆడుతారు. చివరకు బతుకమ్మను తీసుకువెళ్లి చెరువుల్లోనూ, సరస్సులోనూ, కుంటలోనూ నిమజ్జనం చేసి ఇంటికి వస్తారు.